సరే, ఆ విషయం వదిలే. ఇంతకీ నిన్ను కలవడానికి వచ్చింది ఎవరు? నా కోసం వచ్చింది కైలాష్ అని అమర్కి తెలియదా? రాధిక నిన్నే. రాధిక నిన్నే. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అమర్. ఫ్యామిలీ ఫ్రెండా? నీతో మాట్లాడాలంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. సరే, ఇప్పుడు చెప్పు, ఎందుకు అలా ఉంటున్నావు? అమర్, రాధిక, క్లాస్ టైం అయింది. ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? పదండి. క్లాస్కి లేట్ అవుతుంది. సారీ అమర్. బాబు, అమ్మా. సిద్ధాంత్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా బయలుదేరదాం పదా. సరే పదమ్మా. సారీ సార్, సారీ సార్, సారీ సార్, చూసుకోలేదు సార్. కళ్ళు నెత్తికెక్కాయా? రే, వెంటనే డాక్టర్ని పిలిపించండి. అలాగే. ఫోన్ చెయ్యి. నానా, నానా పద, లోపలికి వెళ్దాం. హలో డాక్టర్. రాధిక నా ఇంటి కోడలిగా చేసుకుందాం అనుకుంటున్న ఈ సమయంలో అపశకునంలా కైలాష్ చేతికి దెబ్బ తగిలిందేంటి? చెప్పండి శకుంతలాదేవి గారు. సిద్ధాంత్ గారు, మేం మీ దగ్గరికి బయలుదేరుతుంటే చిన్న ప్రమాదం జరిగింది. ఏమైంది? కైలాష్ చెయ్యి కార్ డోర్లో పడి నలిగిపోయింది. రాధిక సంబంధం కలుపుకుందాం అనుకుంటున్న ఈ సమయంలో ఇలా జరగటం నాకెందుకో అపశకునంలా తోస్తోంది సిద్ధాంతి గారు. అనవసరమైన అపోహలు పెట్టుకోకండి. ఇది దురదృష్టవశాత్తు జరిగింది తప్ప దుష్ప్రభావాల వల్ల జరిగింది కాదు. దానికి దీనికి ముడిపెట్టకండి. లేదు పంతులు గారు, నా కొడుక్కి సంబంధించింది ప్రతి విషయంలో నేను ఆచితూచి అడుగు వెయ్యాలి. నిర్లక్ష్యంతో నేను చేసే ప్రతి చిన్న తప్పు కైలాష్ జీవితాంతం బాధ పెట్టేలా ఉండకూడదు. దయచేసి రాధికా కైలాష్ల జాతకాల్ని మీరు మరోసారి పరిశీలించండి. తప్పకుండా పరిశీలిస్తాను. మీరు ఆందోళన పడకండి. పిల్లల జాతకాలు చూసి మీకు మళ్లీ కబురు చేస్తాను. ఉంటాను. నమస్కారం. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. 2 రోజులు యాంటీబయాటిక్స్ వాడండి, సరిపోతుంది. వస్తాను మేడం. ఏం కాలేదులేమ్మా.
నీకేం కాకూడదని నా తాపత్రయం కూడా. నాకంటూ నువ్వు లేవని తెలిస్తే ఆ మరుక్షణమే నీకోసమే కొట్టుకుంటున్న నా గుండె ఆగిపోతుంది. కైలాష్ నీకు భర్త అయితే నేను ఉన్నా లేకపోయినా తనొక కొడుకులా మన ఇంటి బాధ్యతల్ని భుజాల మీద మోస్తాడన్న నమ్మకం నాకుంది. ప్రియా, కంగ్రాచులేషన్స్ అక్క. మీ కాబోయే అత్తగారు ఫోన్ చేశారంట. మంచి రోజు చూసి నిశ్చితార్థం జరిపించమన్నారంట. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అమ్మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అరే, ఇలా సంబంధం కుదిరిపోయిందో లేదో, నిశ్చితార్థం పెళ్లి అన్ని టకటక ఇలా జరిగిపోతున్నాయి. అమ్మ రాధిక, ఏ ఆడపిల్ల తండ్రికైనా కూతుర్ని ఓ మంచి ఇంటికి కోడలుగా పంపిస్తున్నావంటే సంతోషంగా ఉంటుంది. కానీ ఏదో ఒక మూల భయం కూడా ఉంటుంది. నాకు ఇందాకటి వరకు అలాగే ఉంది. కానీ నాతో శకుంతలదేవి గారు మాట్లాడిన తీరుకి ధైర్యం వచ్చిందమ్మా. ఆవిడ నిన్ను కూతుర్లా చూసుకుంటుందని నమ్మకం వచ్చిందమ్మా. దాంతో నా గుండెలో భారం అంతా ఒక్కసారిగా దిగిపోయి చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఏంటక్క ఆ మౌనం? ఇదంతా సిగ్గే. ఆడపిల్లకి ఆ మాత్రం బిడియం ఉంటుందిలేమ్మా. అబ్బబ్బబ్బా, నాకు బోలెడని పనులున్నాయి. ముందు నిశ్చితార్థం, వెంటనే మెహందీ, సంగీత్, పెళ్లి. ఇప్పటి నుంచి ప్రియా ఫుల్ బిజీ. భగవంతుడు ఉన్నాడు సుజాత. నా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని నా కూతురు పెళ్లి చూడాలనుంది అని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు. ఇంక నాకేమైపోయినా పర్వాలేదు. అలా మాట్లాడకండి. అసలు మీకు ఆరోగ్యం బాగోలేదన్న సంగతి మీ మనసులో నుండి తీసేయండి. ఎప్పుడైతే రాధికకి పెళ్లి కుదిరిందో అప్పుడే ఆ విషయం మర్చిపోయి సంతోషంగా ఉన్నాను సుజాత. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నిశ్చితార్థం పనుల గురించి ఆలోచించు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నావు. నీ మీద నీకు అసహ్యం వేయడం లేదా? ఇందులో నీ తప్పే ఉంది రాధిక. ఏ కూతురికైనా కన్న తండ్రి ప్రేమ తర్వాతే ఏదైనా. బాధ్యత గల కూతురిగా ప్రవర్తిస్తున్నందుకు ప్రతి ఆడపిల్ల నిన్ను చూసి నేర్చుకునేంత గొప్ప వ్యక్తిత్వం నీది. ప్రేమించి మోసం చేయడం మంచి వ్యక్తిత్వమా?
ప్రేమించి కన్న తండ్రి కోసం ఆ ప్రేమని సమాధి చేయడం తప్పు కదా? ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, కానీ అందరి ప్రేమ సక్సెస్ అవ్వాలని ఏమీ లేదు కదా. కానీ అమర్ ప్రేమ చాలా గొప్పది. ప్రేమించిన అమ్మాయే తన సర్వస్వమని, ఆ అమ్మాయే తన జీవితమని త్రికర్ణ శుద్ధిగా నమ్ముతున్నాడు. ఆ ప్రేమే తన సొంతమన్న విశ్వాసంతో బతుకుతున్నాడు. నమ్మించి అలాంటి ప్రేమికుడి గొంతు కోయడం న్యాయమా? అసలు నువ్వు ఆడదానివేనా? రాధిక, ఆ మాటల భ్రమలో నువ్వు కూరుకుపోవద్దు. అనవసరంగా డిస్టర్బ్ అవ్వద్దు. నువ్వు మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడమే నీ ధర్మం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకే లోటు తెలియకుండా పెంచి పెద్ద చేశారాయన. ఒక గొప్ప కుటుంబంలోకి కోడలిగా పంపాలనుకుంటున్నారు. కూతురిగా మీ నాన్న కలని నెరవేర్చడం నీ కర్తవ్యం. ఆ మాటల మాయలో వద్దు. ఆ ప్రేమికుడికి నువ్వు ద్రోహం చేయొద్దు. అలాంటి తప్పు నువ్వు చేయొద్దు. తప్పు చేయొద్దు రాధిక. మీ నాన్నని మోసం చేస్తావా? అమర్ని మోసం చేస్తావా? మీ నాన్నగారిని మోసం చేయొద్దు. అమర్ని మోసం చేస్తావా? రాధిక, నిన్నే. రాధిక, నువ్వు తప్పు చేస్తున్నావు. అమర్, రాధిక, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను అమర్. సరే, ఇందాక కాలేజీలో నీతో మాట్లాడదామంటే ఎవరో వచ్చారని, క్లాస్ అని, మరొకటని, ఏదో ఒక డిస్టర్బెన్స్. నీతో మాట్లాడడం కుదరలేదు. నువ్వు వెంటనే బయలుదేరి కాలేజ్కి వచ్చేసాయి. నీ మనసులో ఉన్న ఆవేదన ఏంటో తెలుసుకోకపోతే నాకు ఊపిరాడడం లేదు. వస్తానమ్మర్, కానీ నేను చెప్పబోయేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమన్నావు రాధిక? అవును, నేను చెప్పబోయే మాటని నువ్వు ధైర్యంగా తీసుకోవాలమ్మర్. ప్లీజ్. అసలు ఎందుకు అలా అంటున్నావు? నువ్వేం చెప్పినా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నా ప్రేమ నిజం. అమర్, అమర్, ఏమైంది?
రేయ్, సార్ సార్ సారీ సార్, చూసుకోలేదు సార్, సారీ సార్, సారీ సార్, తప్పైపోయింది సార్, సారీ సార్, తప్పైపోయింది సార్, సారీ సార్, సార్ సార్ సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, సార్. రాధిక, నువ్వు కాలేజ్కి వచ్చేసాయి. సరే. సార్ 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 మిమ్మల్ని సార్ 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 ఆగండి సార్. యాక్చువల్లీ నేనైతే మీ అంత మంచివాడిని కాదు సార్. నువ్వు చెడ్డవాడివని నేను అనలేదు కదా బాబు. ఇదిగో ఈ నవ్వే ఆ అర్థాన్ని చెప్పకనే చెప్తోంది. నువ్వు భలేవాడివి బాబు. సార్, మీరు ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయట్లేదు. డ్రైవ్ చేస్తూ ఫోన్ అస్సలు మాట్లాడడం లేదు. మంచిది. మరి అతన్ని కొట్టడానికి చెయ్యేందుకు లేపావు? ఏదో ఆవేశంలో కొంచెం కంట్రోల్ తప్పాను సార్. అదే, ఆ ఆవేశమే ఒక్కోసారి మన ప్రవర్తనని గతి తప్పేలా చేస్తుంది. సర్లే ఉండు, షర్టు మీద బురద పడినట్టుంది. అయ్యో సార్, వద్దు సార్, మీకెందుకు సార్ శ్రమ? పర్లేదులే బాబు, నీకులాగా నేనేం కొత్త షర్టు కొనివ్వట్లేదు కదా. మీరు చాలా మంచివారు సార్. ఎందుకు? నీ షర్టు తుడుస్తున్నందుకా? అది కాదు సార్, మీ ఓర్పు, ఎవరైనా కష్టంలో ఉంటే మీరు చేసే సహాయం, పరిచయం లేని వ్యక్తిని కూడా మీరు అభిమానంతో పలకరించే పలకరింపు, ఇవి చాలవా సార్ మీ మంచితనం చెప్పడానికి? క్లీన్ అయిపోయింది. ఆహ్, ఆ, మీరేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు, నా వల్ల ఆగారు. అవును బాబు, నా కూతురు నిశ్చితార్థానికి ఉంగరం కొనడానికి వెళ్తున్నాను. ఓ, మీ కూతురు పెళ్ళా? అవును. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ బాబు. బాబు, నువ్వేమనుకోకపోతే ఓ చిన్న సాయం చేయగలవా? బాలేవారే, చెప్పండి సార్. నేను కొంచెం ఓల్డ్ జనరేషను, నా ఆలోచనలన్నీ పాతగా ఉంటాయి. నువ్వు యంగ్ జనరేషన్ కాబట్టి డెఫినెట్గా నీ సెలక్షన్ కొత్తగా ఉంటుంది. నువ్వేమీ అనుకోకపోతే నా కూతురు నిశ్చితార్థానికి ఉంగరం నువ్వు సెలెక్ట్ చేస్తావా? సార్, నేనా? నీ మంచి మనసుతో సెలెక్ట్ చేస్తే మా అమ్మాయి కాబోయే భర్తకి అది ఖచ్చితంగా నచ్చుతుందని నా నమ్మకం. సార్, నా మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు. ఒకవేళ నేను సెలెక్ట్ చేశాక మీ అమ్మాయికి ఆ రింగ్ నచ్చకపోతే? బాబు, మా అమ్మాయికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎందుకంటే నేనేం తెచ్చినా మా అమ్మాయికి నచ్చపోవడం అంటూ ఉండదు. ఏంటి సార్, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారు సార్? అదేంటి బాబు అలా అనేసావు? అసలు ఒకసారి మా అమ్మాయి మొహం చూసావంటే నీకే అర్థమవుతుంది తనెంత మంచిదో. ఉండు. బాగుంది సార్. నా కూతురు. కానీ మీ అమ్మాయి కొంచెం నల్లగా ఉంది. మా అమ్మాయి నల్లగా ఉండడం ఏంటి బాబు? నల్లగానే ఉంది సార్, కావాలంటే మీరే చూడండి. బాబు, బ్యాటరీ అయిపోయింది. నువ్వు మరీ నువ్వు. అయినా ప్రత్యేకంగా మీ అమ్మాయిని చూడాలా సార్? మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది మీ అమ్మాయి ఎంత మంచిదో. అయితే మరి నాతో సెలక్షన్కి వస్తున్నావా? వెళ్దాం సార్, నా బైక్లో వెళ్దాం. పదండి. పద. నమస్తే సాబ్. నమస్తే. నమస్తే.
నిశ్చితార్థం ఉంగరం కావాలి. కూర్చోండి కూర్చోండి సాబ్. ఉంగరాలు చూపించండి. రింగ్ సైజ్ చెప్పండి సాబ్. సైజు అడగడం మర్చిపోయానే. చెప్పండి సార్. అది తన సైజు నాకు కరెక్ట్గా తెలియదు బాబు. మరి సైజ్ తెలియకపోతే రింగ్ ఎలా ఇస్తాం సాబ్? అయ్యో, తెలుసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు అడిగితే బాగోదు. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్. మీ కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో నాకు వర్ణించండి. రింగ్ సైజ్ నేను చెప్తాను. బాబు అది డోంట్ వరీ సార్, నన్ను నమ్మండి. ఎలా ఉంటాడో చెప్పేస్తే రింగ్ సైజ్ నేను చెప్తానన్నాను కదా. తను నీ హైట్ ఎంత బాబు? నా హైట్ 6 సార్. నీకంటే 2 ఇంచెస్ తక్కువగా ఉంటాడు. 5'10". వెరీ గుడ్. మీ అల్లుడు సన్నగా ఉంటాడా లేక లావుగా ఉంటాడా? హైట్కి తగ్గట్టుగా నీలాగా ఫిట్గా ఉంటాడు. పర్ఫెక్ట్. అయితే మీ ప్రాబ్లం సాల్వ్ సార్. మీ రింగ్స్ చూపించండి. ఓకే సాబ్. చూడండి సాబ్, ఇవి జెంట్స్ రింగ్స్.